ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఐక్యవేదిక చైర్మన్ కెఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప, జిల్లా కార్యదర్శి ఎస్. తిరుపాలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ను కలిసినందుకు మరియు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐసి డబ్బులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుతుందని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారు మరియు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు అందక పనిభారం పెరిగి ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ వర్గాలతో ఆత్మాభిమానం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చర్యలు చాలా ఆందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. ఇటువంటి దయనీయమైన స్థితిలో ఉద్యోగులను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక ఐక్యవేదిక సంఘం చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం దురదృష్టకరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఆ విషయం ఏమంటే, మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ కెఆర్ సూర్యనారాయణ గారిపై గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టడం జరిగింది. అది ఏమంటే, కేవలం మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి అని మా గవర్నర్ గారు, అప్పటి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం, కేవలం వినతి పత్రం మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆ వినతి పత్రం ఇచ్చినందుకు గాను కెఆర్ సూర్యనారాయణ గారిని, అదే వారి కుటుంబ సభ్యులను కూడా కక్ష సాధింపు చర్యగా వారిపై కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మరి ఈ అక్రమ కేసులకు సంబంధించి వెంటనే ఈ ప్రభుత్వం వారిని ఆ కేసులను ప్రతి కేసు కూడా ఎత్తివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి వెంటనే వారిని విధుల్లోకి తీసుకుని మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో, మాకు డిఆర్ఎస్ కానివ్వండి, జీపీఎఫ్లు కానివ్వండి, ఏపీజీఎల్ తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి మా నంద్యాల జిల్లా తరఫున ప్రతి తాలూకా యూనిట్ నుంచి మా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, మహిళా ఉద్యోగులు, మహిళా అధ్యక్ష కార్యదర్శులు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి, ప్రతి ఉద్యోగులు కూడా నారాయణ సార్పై పెట్టినటువంటి కేసులను ఉపయోగించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి వెంటనే మేము కలెక్టర్ గారిని కలిసి ఈ మెమోరాండం, మా యొక్క మెమోరాండం ని చీఫ్ మినిస్టర్ గారి చంద్రబాబు నాయుడు గారికి పంపమని మేము కోరుతున్నాము. మరి మీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాము, మిత్రులారా, గతంలో కొన్ని సంఘాలు చెప్పినాయి, ప్రతి సంఘం గతంలో కూడా భజన చేశాయి ఆ ప్రభుత్వానికి. మరి ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి భజన చేస్తూ ముందుకు వస్తున్నాయి. మరి వాళ్ళు ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే పార్టీలు మారినట్లుగా ప్రజాప్రతినిధులు ఈ రోజు వీళ్ళు కూడా నాయకులు కొంతమంది మారుతున్నారు. కేవలం మా నాయకుడు ఒకటే, ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల హక్కుల కోసం. ఎన్నికల ముందు కూడా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటూ కూడా అవి మాకు వర్తించవు. కేవలం మేము ఉద్యోగ సమస్యలపై మాత్రమే పోరాడుతున్నాం. కాబట్టి మా హక్కులను మేము ఖచ్చితంగా సాధించుకుని తీరుతాము. మరి కేసులు వెంటనే విత్డ్రా చేయాలి. లేని పక్షంలో మేము ఇంకా ముందు కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే కేసులు విత్డ్రా చేసుకుని మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తుందని మేము కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా పక్షాన గౌరవనీయులు పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కెఆర్ సూర్యనారాయణపై గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడడం అంటే, మాకు 1వ తేదీ జీతాలు చెల్లించాలని మరియు మా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు మరియు రావాల్సిన బకాయిలు విడుదల చేయడంలో జాప్యం చేస్తూ ఎంతో ఆందోళన పూర్తి చేస్తుంటే, మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ గారు గతంలో మా రాష్ట్ర సంఘం పక్షాన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఆ గవర్నర్ గారిని కలవడంతో ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వం ఆయనను తీవ్ర నిర్బంధానికి గురిచేసి, అక్రమ అరెస్ట్ చేసి, అదేవిధంగా ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఆయనను దాదాపు సంవత్సరం 5-6 నెలలు కూడా అజ్ఞాతంలో ఉండి ఆయన సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకోవడం ఈ యొక్క దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఈ ఉద్యోగుల పక్షాన పోరాడిన ఏకైక వ్యక్తి కెఆర్ సూర్యనారాయణ. కావున ఇప్పుడున్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు మరియు హోంమంత్రి వంగలపూడి అనిత గారు జోక్యం కల్పించుకుని మా కె సూర్యనారాయణ కుటుంబాన్ని ఆదుకొని ఆయనపై ఉన్న అక్రమ కేసులన్నీ వెంటనే ఎత్తివేసి
ఆయన కుటుంబానికి న్యాయం చేసి ఆయన్ను ఉద్యోగులంలో చేర్చిస్తారని ఆశిస్తూ మేము ఈ జిల్లా సంఘం పక్షాన ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఐక్యత కోసం పోరాడిన నేత కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ వెంటనే కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం. గత వైసీపీ ప్రభుత్వం కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులన్నీ వెంటనే గత వైసీపీ ప్రభుత్వం కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులన్నీ వెంటనే We want